సో, ఈసారి సంక్రాంతి బరిలో ఏ హీరోలున్నారు? ఎవరెవరు వస్తున్నారేంటో ఒక లుక్కేసేద్దామా? చూద్దాం. హాయ్ వ్యూవర్స్! వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. సో, ఈసారి సంక్రాంతి మంచి ఓపెనింగ్ 'రాజాసాబ్' అంటూ ఓపెన్ చేశారు. సో, మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ అదే దీనిలో ఉన్నారు రవితేజ. రవితేజ 'భర్త్ మహాశైలు' అంటూ మన ముందుకొచ్చేస్తున్నారు. సో, నెక్స్ట్ శర్వానంద్ 'నేను కూడా ఉన్నాను' అంటూ 'నారి నారి నడుము మొరారి' అంటూ మన ముందుకొచ్చారు. అండ్ నవీన్ పూల్శెట్టి 'అనగనగా ఒక రాజు'. సో, చాలా రోజులు తను ఒక యాక్సిడెంట్ వలన కాలుకి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వలన చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు. సో, దాని గురించి ఆయన కూడా పొంగల్ బరిలో ఉన్నారు. 'అనగనగా ఒక రాజు' అంటూ నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ కూడా పొంగల్ బరిలోనే ఉంది. అండ్ 'జననాయిక' ఇది కూడా ఉండాల్సింది. బట్ సమ్ సెన్సార్ ఇష్యూస్ వలన ఆగిపోయింది. సో, చూసుకుంటే గనక వరుసగా పొంగల్‌కి మనకు 6 సినిమాలు చూస్తున్నాము. మన 'శివశంకర్ వరప్రసాద్' గారు వస్తున్నారు అంటూ ఎప్పుడు సంక్రాంతికి అనంగానే గుర్తొచ్చేది మన అనిల్ రావిపూడి సినిమా. సో, ఈసారి కూడా నేనున్నాను అంటూ ఒక హీరోతో కాదు మల్టీ స్టారర్‌తో 'చిరంజీవి' గారితో, 'వెంకటేష్' గారితో మన ముందుకొస్తున్నారు. సో, పొంగల్‌కి ఈసారి పెద్ద పెద్ద హీరోలందరూ ఉన్నారు. మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అందరూ ఉన్నారు. బట్ సంక్రాంతి అనంగానే అందరూ చూసేది ఏంటి అంటే ప్రెస్టీజియస్‌గా తీసుకుంటారు. సంక్రాంతి అనంగానే ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా సినిమాకెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి టైంలో మన హీరోలు కూడా ఇయర్‌కి ఒకటి పెద్ద హీరోలు ఎవరైనా సరే ఇయర్‌కి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు సంక్రాంతి టైంకి రిలీజ్ అయ్యేటట్టు చూసుకుంటున్నారు. సో, అనిల్ రావిపూడి కంపల్సరీ సంక్రాంతికి సినిమాకొస్తుంది. సో, సంక్రాంతి సినిమా కంపల్సరీ అనిల్ రావిపూడిది సంక్రాంతి సినిమా ఒకటి ఉంటుంది. లాస్ట్ టైమ్ చూసుకుంటే గనక సంక్రాంతికి మేము వస్తున్నాము అంటే వెంకటేష్ గారితో ఎంత మ్యాజిక్ చేశారో సాంగ్స్ కానీ, ఆయన ప్రమోషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. మళ్ళీ ఈ సంక్రాంతికి ఈసారి వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిసి వస్తున్నారు. సో, మెగా ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ 'సుష్మిత కొణిదెల' దీనికి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో, ఎవ్వరు మేము తగ్గట్లేదు. అందరూ వస్తున్నారు అని జెప్పేసి చెప్తున్నారు. రీసెంట్‌గా 'ప్రభాస్' గారు చేసిన కామెంట్స్ కూడా మనం చూడొచ్చు. సీనియర్‌లు సీనియర్‌లే, సీనియర్‌ల తర్వాతే అంటూ ఒక మంచి పాజిటివ్ దీంతో పొంగల్‌ని ఓపెన్ జేయడం జరిగింది. సో, దీని తర్వాత ఈ వరుసగా సినిమాలు రావడం జరుగుతుంది. 'భర్త మహాశైల్‌కి విజ్ఞప్తి' ఈ సినిమా గూడా ఫుల్ టు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గానే ఉంది. చూడొచ్చు మనం ట్రైలర్, టీజర్ చూసుకుంటే గనక 'డింపుల్ హయాతి' మామూలుగా కాదు. ఆల్రెడీ సెకండ్ టైమ్ రవితేజ గారితో చేస్తుంది. అండ్ 'నారి నారి నడుము మురారి' ఇది కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అండి. సో, పండగకి అందరూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈసారి చూసుకుంటే గనక చాలా ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్సే వస్తున్నాయి. మన 'శివశంకర్ వరప్రసాద్' గారు వస్తున్నారు అనే సినిమా కూడా సేమ్ అది కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లానే మనకి చూసుకుంటే గనక ట్రైలరు, టీజరు, సాంగ్సు 'మీసాల పిల్ల' అంటూ ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా చాలా బావుంది. సేమ్ అది కూడా ఒక ఎంటర్‌టైనరే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తమిళ్ నుంచి కార్తీక్ సినిమా 'పరాశక్తి' అనే ఒక మూవీ వస్తుంది. అది కూడా దానికి కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కార్తీక్‌కి తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఒక మంచి ఆడియన్స్ ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే కార్తీక్‌కి తెలుగు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. బట్ 'జననాయక' అనుకున్న సినిమాలో డ్రాప్ అయిపోయిన సినిమా ఏంటి అంటే మన విజయ్ తలపతి. సో, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇదే లాస్ట్ సినిమా. ఇంకా సినిమాలు చేయరు. ఈ సినిమాతోనే ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ దాని గురించి చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేసినప్పటికీ సమ్ సెన్సార్ ఇష్యూస్ వలన అది ఆగిపోవడం జరిగింది. సో, 'జననాయక' రేస్ నుంచి పక్కకు తప్పుకుంది. బట్ చాలా మంది 'జననాయక' అనేది 'భగవత్ కేసరి' సేమ్ లానే ఉంది అని చెప్పేసి విజువల్స్ కానీ, అవి కానీ చాలా ట్రోల్ చేశారు. బట్ ఈ విషయం గురించి అనిల్ రావిపూడి గారిని అడిగినా కూడా సినిమా వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. ముందు మాట్లాడకూడదు అని చెప్పారు. బట్ విజయ్ గారు అంటే చాలా రెస్పెక్ట్ అని, చాలా ఫ్రెండ్లీగా ఉంటారని కూడా చెప్పారు. బట్ చూడాలి. సేమ్ అది 'భగవత్ కేసరియా' లేదంటే 'జననాయక' అనేది ఒక డిఫరెంట్ స్టోరీయా అనేది సినిమా వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తది. ఈసారి పొంగల్ రేస్‌లో మాత్రము వరుసగా రెడీగా ఉన్నారు 'రవితేజ' గారు అండ్ 'శర్వానంద్' అండ్ పెద్ద హీరోలు 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారు. సో, ఎవరు సినిమాకి వెళ్తున్నారు అండ్ ఏ సినిమా మీకు బాగా నచ్చిందనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ థాంక్ యూ.